కడిగి పెట్టుకున్న గోరుచిక్కులు వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. అండ్ ఒకేసారి రుచికి సరిపడంత సాల్ట్ వేసేసుకొని ఆ గిన్నె పైన మూత పెట్టేసుకొని కుక్కర్ మూత కూడా పెట్టేసుకొని 5 to 6 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రావాలి. నేను ఈ ట్రిక్ని ఫాలో అవుతున్నాను. సో ఇది ఫాలో అవడం వల్ల పప్పు ఎప్పుడు కూడాను పైకి పొంగట్లేదు అనమాట. మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ ఆటోమేటిక్గా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసేసుకొని ఈ చిక్కుడుకాయలని ఇప్పుడు ఒకసారి వాటర్తో వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, చిక్కుడుకాయలు ఉడికిపోయాయి, చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఉడికించుకున్న పప్పుని ఎనిపేసుకొని నేను ఉప్పు ఎప్పుడైనా పప్పు ఉడికించుకున్నాకే వేసుకుంటాను. సో ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని రుచికి సరిపడంత సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని తాలింపు వేసుకోవాలి. పప్పుచారుకి తాలింపే చాలా